తర్వాత ఎలా వచ్చింది తెలుగుదేశంలో మీకు ప్రోత్సాహం బాగానే లభించిందా? 2012లో జాయిన్ అయ్యేటప్పటికే కాంగ్రెస్లో నేను చేసిన కృషి, తిరిగిన కార్యక్రమాలు, చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు, అన్ని గ్రామాలలో ఫంక్షన్లకు కానివ్వండి, వివిధ కార్యక్రమాలకు కానీ జనాలతో ఉన్న సంబంధాలు, సన్నిహిత సత్సంబంధాలు 2012లో టీడీపీలో జాయిన్ అయినప్పుడు కూడా ఇతనైతేనే గెలవగలిగిన అభ్యర్థి అనే ప్రచారం బాగా జరిగింది. సర్వేలు చేశారు. గెలవగలిగిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో వాయిస్ కాల్స్ కూడా తీసుకున్న తర్వాత మెజారిటీగా 90% మంది నాకు చెప్పడం జరిగింది. ఈ టికెట్ కూడా నాకు కేటాయించారు. అంటే మీకు టికెట్ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వచ్చిందంటారు? ఐవీఆర్ఎస్ కార్యకర్తల అభిప్రాయాలు, పార్టీ సర్వేలు, ఒక పార్టీ సర్వేలే కాకుండా ఎవరు సర్వే చేసినా కానీ గెలవగలిగిన అభ్యర్థి కోదాడ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మల్ల యాదవ్ అనేది సర్వేలు ఉన్నాయి. ఈవెన్ 2014 ఎన్నికలప్పుడు కూడా టీఆర్ఎస్ ఆదినాయకులు నన్ను చాలామంది మీరు రండి బీఫామ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కానీ నేను అప్పుడు 2012లోనే టీడీపీలో జాయిన్ అయ్యి 2014లో టికెట్ అనేది ఫైనల్ కాకముందు మళ్ళీ పోయి వేరే పార్టీలో టికెట్ తీసుకోవడం అనేది బాగుండదు, నైతికతకి సంబంధించిన విషయం అనే ఉద్దేశంతో నేను అప్పుడు వేరే పార్టీ వైపు చూడలేదు. అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అవకాశం ఇచ్చారు బీసీ అభ్యర్థిగా. సరే పరిణామాలలో కోదాడలో చాలా కాలం తర్వాత బీసీ అభ్యర్థి మీరు అనుకుంటారు? ఇప్పటివరకు బీసీ అభ్యర్థి ఎన్నిక అవ్వలేదండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీ అభ్యర్థి అక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎన్నిక అవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షం నుంచి పోటీ చేయడం కూడా బహుశా మీరే నేనే ప్రథమం. అవును. ఆ స్థాయిలో అంటే బీసీలు ఒక నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం ఇంతవరకు లేదు అనేది ఉంది. అప్పుడు 78లో లక్ష్మణ్ అని చెప్పేసి ఒక వడ్ర కులస్థం బీసీకి ఇచ్చింది ఇందిరాగాంధీ గారు, కానీ అప్పుడు ఓడిపోయారు. సో మీ నియోజకవర్గంలో మాత్రం ఆధిపత్య కులాలదే డామినేషన్. అంటే అవకాశాలు వాళ్ళకు వచ్చినాయి కాబట్టి డామినేషన్ అనటానికి లేదు. మెజారిటీ పరంగా మామూలుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే మెజారిటీ సంఖ్య ఉంటారు. కాకపోతే ఏంటంటే అవకాశాలు ఆ రకంగా వాళ్ళకు వచ్చినాయి కాబట్టి వాటిని వినియోగించుకోగలిగారు. నేనున్నాను, నాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ముందుకు వచ్చిన అభ్యర్థులు ఎవరు లేరు. అప్పుడు లక్ష్మణ్ వచ్చిందంటే కూడా 78లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పెట్టినప్పుడు అప్పటికప్పుడు అతను ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా అవకాశం వచ్చింది కాబట్టి టికెట్ తీసుకొని వచ్చారు. అప్పుడు నల్గొండ జిల్లా మొత్తంలో కూడా 78లో టికెట్లన్నీ బీసీలకే ఇచ్చింది ఆవిడ ఇందిరాగాంధీ. అంటే ఆవుదుడ కాంగ్రెస్ పెట్టి రెడ్డిలందరూ కూడా ఆవుదుడ కాంగ్రెస్ దొరకని పరిస్థితి. రెడ్డిలందరూ ఆవుదుడ కాంగ్రెస్లో ఉన్నారు. ఇందిరా కాంగ్రెస్లో మొత్తం బీసీలను ఎంచుకుంది. అప్పుడు కొమ్ముపాపయ్య కానివ్వండి, నిమ్మల రాములు కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, ఇటువంటి అభ్యర్థులందరూ కూడా పోటీ చేసింది. బీసీ అభ్యర్థులనే ఆమె ఎంచుకుంది. బీసీ అభ్యర్థులే టికెట్ అడిగారు.